మనము చూస్తూనే ఉన్నాము. బుడమేరు వరదలలో 40% పైగా విజయవాడ నీటిలో మునిగిపోయి ఉన్నది. అయితే ఈ బుడమేరు చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. ఇది ఆగిరిపల్లి, కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది. ఇది 160 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లు ఉంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడమేరు ఒకటి. బుడమేరుని విజయవాడ దుఃఖదాయనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఉప్పొంగిన ప్రతిసారి పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటుంది. అలాగే కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 2009లో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇప్పుడు 2024లో పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళుతుంది. దీనితో పాటు బుడమేరు ప్రవహించే భాగం ఆక్రమణకు గురైందని, ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచేసిందనేది కొంతమంది అభిప్రాయం.